వైసీపీ పార్టీ నాయకుడిపైన లాఠీ దెబ్బలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలలో సిపి పార్టీ యూత్ నాయకుడు రుత్తల వంశీపై పోలీసులు లాఠీతో కొట్టారు. బాధితుడు వంశీ చికిత్స కొరకు నరసింహ ఏరియా హాస్పిటల్లో చేరారు. బాధితులు రుత్తల వంశీ మాట్లాడుతూ రాత్రి వినాయకుడి నిమజ్జనం ఊరేగింపులో టీడీపీ కుర్రాలు వచ్చి కొట్టారని అన్నారు. ఏం జరిగింది అనేది బాధితుల మాటల్లోనే విందాం. రాత్రి మా ఊళ్ళో మా ఊళ్ళో ఉన్న వినాయకుని దేవెడుతుంటారు. దేవెడుతుంటే అట్లా రాజరావుపేట దగ్గరికి వెళ్ళబోతే నేను టాటా నుంచాను. ఒక టీడీపీ కుర్రాడు వచ్చి నా బొమ్మ కొట్టాడండి. బొమ్మ కొడితే అప్పుడు ఏంటి ఎందుకు కొట్టారని చెప్పి అడుగుతుంటాడు. అలా జనాల్లో వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతుంటే ఈ లోపల టీడీపీ వాళ్ళు చాలామంది ఉన్నారండి. టీడీపీ నాయకులు ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళు ఎస్ఐ గారిని ఫోన్ చేసి ఎస్ఐ దామోదరావు గారిని ఫోన్ చేసి రాజకీయ కక్షలతో అయితే నేను అక్కడికి పారిపోయానండి. అయితే నేను ఎస్ఐ గారు వచ్చాను, దామోదరావు ఎస్ఐ గారు వచ్చాను. ఎస్ఐ గారు వస్తే వాళ్ళు నన్ను అల్లగా దొంగకుందని చెప్పి చూపించారండి. అందరూ పారిపోయి నేను కూడా పారిపోయి దొంగకుంటే అక్కడ చూపిస్తారండి. నన్ను చూపించేస్తే అక్కడ నన్ను కొడేశానండి. ఎస్ఐ దామోదరావు చదువుకోలేదండి. అయితే నిజంగా చాలా తెలుసుకోలేదండి. అక్కడ ఏమైంది ఏంటంటే నిజంగా కూడా అడగలేదండి. ఏం మాట్లాడలేదండి. శుభ్రం కొడేశారండి. చెవుని బట్టి కొడేశారండి. కొడిసిన తర్వాత అప్పుడు జీప్లో వేసుకొని తీసుకెళ్ళి స్టేషన్లో కూడా కొట్టేశారండి. కొట్టేసి రాత్రి 10 గంటలకు ఇంటికి పంపించారండి. నన్ను చాలా దారుణం కొట్టేసాను లాఠీ పెట్టి. చెవులు కూడా ఇప్పుడు కూడా వినిపించట్లేదు ఉంటాను. అలాగే రాత్రి 10 అయిపోయింది కదా అని చెప్పి నైట్ ఉండిపోయింది ఇంట్లో. ఉదయాన్నే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోకి వచ్చి ఇక్కడ జాయిన్ అయింది, అడ్మిట్ అయిందండి. అదండి అని చెప్పి